హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనం వచ్చేసి ధర్మవరంలో ఉన్నాము. ధర్మవరంలో పట్టు చీరలు ఎంత ఫేమస్సో మన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కూడా అంతే ఫేమస్. ధర్మవరానికి కాదు, మన తెలుగు 2 రాష్ట్రాలకి అంతే ఫేమస్ అన్నగారు. అన్నగారు చాలా ఫేమస్ ఎమ్మెల్యే కమ్ యూట్యూబర్ అన్నగారు. అన్న యొక్క ఇల్లుని ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. మిగతా డీటెయిల్స్ని మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎలా వెళ్ళాలి, ఎలా ఉంది అనేది ఇల్లు. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. మధ్యల చెరువు నుండి ధర్మవరం వెళ్తున్నాము. ఇక్కడ నుండి 42 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం ధర్మవరంలోకి వచ్చేసాము. ఇదంతా ధర్మవరం మెయిన్ రోడ్డు. ఫ్లైఓవర్ పైన స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ధర్మవరంలో మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీద కూడా వెళ్ళొచ్చు. డౌన్ ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్ లో, అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ హాస్పిటల్ ఇది ధర్మవరంలో, కొద్దిగా బాగా కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గాంధీ సర్కిల్ నుండి ఒకసారి వద్దాం రండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఇదే గాంధీ సర్కిల్. ఇది ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకొక సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుండి వెళ్తున్నాం చూడండి, ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు మీదుగా మనం స్ట్రైట్ వచ్చేస్తే ఒక చిన్న సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చేస్తే మనకి ఒక చిన్న ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్ కింద పిల్లలందరూ జిమ్ చేస్తూ ఉంటారు. అక్కడ రైట్ తీసుకోవాలి. అక్కడ రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి 2 దారులు కనిపిస్తాయి. ఆ 2 దారుల మీదుగా ఎలా అయినా మనం వెళ్ళొచ్చు. కేతిరెడ్డి అన్నగారి ఇల్లు వచ్చేసి స్టేట్ బ్యాంక్ కాలనీ, ధర్మవరం, అనంతపూర్. ధర్మవరంలో ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ పక్కనే అన్నగారి ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్తూ మాట్లాడుకుందాం రండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా బ్రిడ్జ్ అని, ఆ బ్రిడ్జ్ ఇదే. ఇక్కడే కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఈ పిల్లలంతా ఆడుకుంటున్నారు కదా, ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళాలి. నేను ఫస్ట్ ఇలానే వచ్చాను, కానీ కన్ఫ్యూజన్ అయ్యి స్ట్రైట్ వెళ్ళిపోయాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రోడ్లో ముందుకు వెళ్ళాలి. మనము ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఈ రోడ్ లో అక్కడ ఒక చిన్న వెహికల్ కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్ లో. దాని వెనకాల అన్నగారి ఇల్లు వచ్చేసింది. చూద్దాం. అన్నగారు మొదటిసారిగా కాంగ్రెస్ తరఫున 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఈ బిల్డింగ్ వెనకాల ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ లోపల మొత్తం అన్ని కార్లు పార్క్ చేసి ఉంటారు. అది కూడా చూద్దాం రండి. ఇదే కేతిరెడ్డి అన్నగారి ఇల్లు. ఇది కాంపౌండ్. మనం స్ట్రైట్ వెళ్తే రైట్ లెఫ్ట్ 2 రోడ్లు ఉన్నాయి. ఆ 2 రోడ్ల మీద కూడా రావచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అన్నగారు 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున భారీ మెజార్టీతో అన్నగారు ఇక్కడ గెలుపొందారు. ఫైనల్ గా మనం అన్నగారి ఇంటి దగ్గరికి వచ్చేసినాం చూడండి. ఇది పార్కింగ్ షెడ్. ఇక్కడంతా మొత్తం అన్ని కార్లు ఒక 20 దాకా పార్క్ చేసి ఉన్నాయి. దీని ఆపోజిటే అన్నగారి ఇల్లు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఇల్లు. మనం ఈ ఇంటికి రోడ్లు చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, ఫ్రంట్ ఉంది. మొత్తం అన్ని వైపులా రోడ్లు అనేవి ఈ ఇంటికి ఉన్నాయి. అన్నగారు ప్రతిరోజు 5 గంటల 30 నిమిషాలకి లేస్తారంట. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక బట్ట కనిపిస్తుంది చూడండి, క్లాత్. ఆ క్లాత్ కింద ప్రతిరోజు ప్రజలు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారంట. కేతిరెడ్డి అన్నగారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రతి వీధికి, ప్రతి ఊరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ షెడ్, ఈ రైట్ సైడ్ అన్నగారి ఇల్లు. ఇక్కడ చిన్న బండలు కనిపిస్తున్నాయి చూడండి కూర్చోవడానికి. ఇక్కడ మొత్తం అంతా ప్రజలు వచ్చేసి 6 గంటలకే వెయిట్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ నుండి అక్కడ వరకు ఫుల్ అయిపోతారంట. ఒక 200 నుంచి 300 దాకా ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారంట సార్ కోసం మార్నింగ్. ఇదే విధంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ మనం చూస్తుండేది అన్నగారి ఇంటి ముందు ప్రెజెంట్ వ్యూ ఇది. ఇప్పుడు చూస్తుండేది ఇది మెయిన్ రోడ్డు. అన్నగారితో పాటు అక్కడ పనిచేసే వాలంటీర్లు కానీ, విఆర్ఓలు కానీ, అధికారులు కూడా సార్ వెంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం
ఇంటి ముందు చూసామో, ఇక్కడ ఇంటి పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఒక కార్ పార్కింగ్ షెడ్ ఉంది. అది కూడా చూద్దాం రండి. ఇదే కార్ పార్కింగ్ షెడ్డు. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎన్ని కార్లున్నాయో. ఒక 10, 15 పైనే ఉంటాయి ఇక్కడ కార్లు మొత్తము. మనకు ఆపోజిట్‌లో ఒక లైన్ ఉంది చూడండి. ఆ లైన్‌లో సెకండ్ కారు ప్రతిరోజు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ కార్‌లోనే ప్రోగ్రామ్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడక్కడ కనిపిస్తారు సారు. ఇప్పుడు మనం కార్ షెడ్ చూసాం గదా! ఇప్పుడు ఇల్లు చూద్దాం రండి. ఇల్లు గూడా ఒకసారి పూర్తిగా చూసేద్దాం. కింద నుండి పై వరకు ఎలా ఉంది ఇల్లనేది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే అన్నగారి ఇల్లు. అన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఇల్లిది. ఫైనల్‌గా ఇలా ఉంది. చాలా బాగుంది ఇల్లయితే. చూడండి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే అన్నగారి ఇల్లిది. ఇది స్టేట్ బ్యాంక్ కాలనీ, ధర్మవరం, అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇప్పుడు మనం చూస్తుండేది లెఫ్ట్ సైడ్ నుండి వ్యూ ఇది. ఇదే హౌస్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ కనిపిస్తుండేది. ఇదేనండి మొత్తం హౌస్ యొక్క వ్యూ. ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఇలా కూడా రావచ్చు. 2 రోడ్లున్నాయి. ఈ 2 రోడ్ల మీదుగా ఎలా అయినా మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.